Welcome to this presentation on Labeling Copilot, a deep research agent for automated data curation in computer vision. ఈ రీసెర్చ్ డెబార్గా గాంగూలీ ఎట్ ఆల్ కండక్ట్ చేశారు మరియు 2025లో పబ్లిష్ అయింది. ఈ ఇంపార్టెంట్ వర్క్ యొక్క కీ ఫైండింగ్స్, కాంట్రిబ్యూషన్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ రీసెర్చ్ అడ్రస్ చేసే ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవడంతో మొదలు పెడదాం. మీరు ఒక కంప్యూటర్కి ట్రైనింగ్ ఇస్తున్నారనుకోండి. ఇమేజెస్లో క్యాట్స్, డాగ్స్, కార్స్ లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేయడం కోసం. ఇది చేయడానికి యాక్యురేట్లీ లేబుల్ చేసిన ఇమేజెస్ చాలా లార్జ్ డేటాసెట్ అవసరం. ఇమేజెస్కి లేబుల్ పెట్టే ఈ ప్రాసెస్ని డేటా క్యూరేషన్ అంటారు. దీన్ని యూజువల్లీ హ్యూమన్స్ చేస్తారు. ఇది టైం కన్స్యూమింగ్, ఎక్స్పెన్సివ్ కూడా. డీప్ రీసెర్చ్ ఏజెంట్ యూజ్ చేసి కంప్యూటర్ విజన్ కోసం డేటా క్యూరేషన్ని ఆటోమేట్ చేసే కొత్త వేని ఈ రీసెర్చ్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ ఏజెంట్ని ఒక స్మార్ట్ అసిస్టెంట్లా అనుకోండి. ఇది ఇమేజ్ డేటాసెట్స్లో ఎర్రర్స్ని ఆటోమేటికల్లీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలదు. కంప్యూటర్ విజన్ మోడల్స్ ట్రైనింగ్కి యూజ్ చేసే డేటా క్వాలిటీని, రిలయబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఏజెంట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని లెవరేజ్ చేస్తుంది. డేటాసెట్స్ ఇంకా యాక్యురేట్గా ఉండేలా క్రియేట్ చేయడానికి మాన్యువల్ ఎఫర్ట్ తక్కువ ఉండేలా క్రియేట్ చేయడమే గోల్. దీనివల్ల కంప్యూటర్ విజన్ సిస్టమ్స్ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తాయి. రీసెర్చర్స్ సెవెరల్ కీ కాంపోనెంట్స్ని కంబైన్ చేసే ఒక సిస్టమ్ డెవలప్ చేశారు. ముందుగా ఇమేజెస్ యొక్క విజువల్ కాంటెంట్ అర్థం చేసుకోవడానికి లార్జ్ డేటాసెట్లో ప్రీ ట్రైన్ చేసిన డీప్ లెర్నింగ్ మోడల్ని వాడతారు. మోడల్ ఏజెంట్కి వరల్డ్ గురించి ఇనిషియల్ అండర్స్టాండింగ్ ఇస్తుంది. తర్వాత డేటాసెట్లో ఉన్న ఇన్కన్సిస్టెన్సెస్, ఎర్రర్స్ని యాక్టివ్గా సెర్చ్ చేయడానికి ఆ ఏజెంట్ని డిజైన్ చేశారు. ఇది డిఫరెంట్ ఇమేజెస్ కంపేర్ చేసి అర్థం కాని ప్యాటర్న్స్ కోసం చూస్తుంది. ఉదాహరణకి ఏజెంట్ క్యాట్ అని లేబుల్ చేసిన చాలా ఇమేజెస్ చూస్తే అవి ఒకదానికొకటి చాలా డిఫరెంట్గా ఉంటే రివ్యూ కోసం ఫ్లాగ్ చేస్తుంది. అంతేకాకుండా సిమిలర్, డిస్సిమిలర్ ఎగ్జాంపుల్స్ని ఫైండ్ చేసే ఆల్గారిథమ్స్ని కూడా ఆ ఏజెంట్ యూజ్ చేస్తుంది. రీసెర్చర్స్ వాళ్ళ ఆటోమేటెడ్ డేటా క్యూరేషన్ ఏజెంట్ని చాలా రకాల కంప్యూటర్ విజన్ డేటాసెట్స్ మీద టెస్ట్ చేశారు. ఏజెంట్ డేటాసెట్స్లో చాలా ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయగలిగిందని వాళ్ళు కనుగొన్నారు. మాన్యువల్ డేటా క్యూరేషన్తో కంపేర్ చేస్తే ఆటోమేటెడ్ ఏజెంట్ ఫాస్ట్గానే కాకుండా కొన్ని కేసెస్లో కంపేరబుల్ యాక్యురీని, బెటర్ యాక్యురీని కూడా అచీవ్ చేసింది. ఇది కంప్యూటర్ విజన్ కోసం హై క్వాలిటీ డేటాసెట్స్ క్రియేట్ చేయడంలో ఉండే టైంని, కాస్ట్ని సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ చేయడానికి ఈ అప్రోచ్లో ఉండే పొటెన్షియల్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. కంప్యూటర్ విజన్ కోసం డేటాసెట్స్ క్రియేట్ చేసే ఎఫిషియన్సీ, అక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి డీప్ రీసెర్చ్ ఏజెంట్ని యూజ్ చేసే ఆటోమేటెడ్ డేటా క్యూరేషన్ ప్రామిసింగ్ అప్రోచ్ అని ఈ ఫైండింగ్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఎర్రర్స్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేసే ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం ద్వారా హ్యూమన్ ఎక్స్పర్ట్స్ ఇంకా కాంప్లెక్స్ టాస్క్స్ మీద ఫోకస్ చేయడానికి ఈ మెథడ్ వీలు కల్పిస్తుంది. రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నా ఇంకా అడ్రస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఉన్నాయి. ఉదాహరణకి ఏజెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇనిషియల్ డేటా క్వాలిటీ మీద, ఐడెంటిఫై చేయబడుతున్న ఆబ్జెక్ట్స్ యొక్క కాంప్లెక్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఫ్యూచర్ రీసెర్చ్లో ఏజెంట్ యొక్క ఎబిలిటీని ఇంకా డైవర్స్ అండ్ ఛాలెంజింగ్ డేటాసెట్స్ హ్యాండిల్ చేసే విషయంలో ఇంప్రూవ్ చేయడం, హ్యూమన్ ఫీడ్బ్యాక్ని ఇంకా ఎఫెక్టివ్గా ఇన్కార్పొరేట్ చేయడం పైన ఫోకస్ చేయవచ్చు. కన్క్లూజన్లో చెప్పాలంటే ఈ రీసెర్చ్ డీప్ రీసెర్చ్ ఏజెంట్ని యూజ్ చేసి కంప్యూటర్ విజన్ కోసం ఆటోమేటెడ్ డేటా క్యూరేషన్కి ఒక నోవెల్ అప్రోచ్ని ప్రెజెంట్ చేస్తుంది. ఇమేజ్ డేటాసెట్స్లో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడంలో ఈ ఏజెంట్ సక్సెస్ఫుల్గా ఉంది. దీనివల్ల డేటా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, మాన్యువల్ ఎఫర్ట్ కూడా తగ్గుతుంది. ఈ టెక్నాలజీ వల్ల కంప్యూటర్ విజన్ ఫీల్డ్లో చాలా చేంజెస్ వస్తాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్స్ ట్రైన్ చేయడానికి కావాల్సిన లార్జ్, హై క్వాలిటీ డేటాసెట్స్ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది, ఎఫిషియెంట్ కూడా అవుతుంది. మన జీవితాల్లో కంప్యూటర్ విజన్ ఇంకా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండటంతో ఈ సిస్టమ్స్ రిలయబిలిటీ, అక్యురసీ కోసం ఆటోమేటెడ్ డేటా క్యూరేషన్ చాలా ఎసెన్షియల్ అవుతుంది.